బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్లు ఎక్కడ తలపడినా అత్యంత రసవత్తంగా ఉంటుంది. ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు 2 సార్లు తలపడే అవకాశం రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహపడ్డారు. కానీ వారి ఉత్సాహంపై నీళ్లు చల్లాడు. ఇప్పటికే ఈ 2 జట్ల మధ్య ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ వర్పారా నిన్నటి సూపర్ 4 మ్యాచ్ కూడా వానకు దెబ్బకురైంది. ఆ మ్యాచ్ కు నేడు రిజర్వ్ డే నిలిచిపోయిన మ్యాచ్ ను నేడు కొనసాగించాలని నిర్ణయించారు. కానీ శ్రీలంక కొలంబోలో ఇవాళ కూడా వర్షం పడుతుంది. దాంతో దాయాదులు మ్యాచ్ కు వేదిక పైన ప్రేమదాస స్టేడియం చిత్తడిగా మారింది. మధ్యలో ఒకసారి వర్షం ఆగిపోవడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్ మొదలవుతుందని కూడా మొలకెత్తాయి. అయితే ఆ ఆనందం కాసేపే అయింది. మళ్లీ వర్షం మొదలు కావడంతో మైదానం పూర్తిగా కవర్లతో కప్పేశారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరుడుగా ఆపైర్లు మైదానాన్ని పరిశీలించిన తర్వాత ఆట కొనసాగింపు తీసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్లు ఎక్కడ తలపడినా అత్యంత రసవత్తంగా ఉంటుంది. ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ పాక్ జట్లు 2 సార్లు తలపడే అవకాశం రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహపడ్డారు. కానీ వారి ఊహంపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇప్పటికే ఈ కప్ 2 జట్ల మధ్య ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ వర్షారం కాగా నిన్నటి సూపర్ 4 మ్యాచ్ కూడా వాన దెబ్బకురైంది. ఆ మ్యాచ్ కు నేడు కాగా నిలిచిపోయిన మ్యాచ్ ను నేడు కొనసాగించాలని నిర్ణయించారు. కానీ శ్రీలంక రాజధాని కొలంబో ఇవాళ కూడా వర్షం పడుతుంది. దాని మ్యాచ్ కు వేదిక పైన ప్రేమదాస స్టేడియం చిత్తడిగా మారింది. మధ్యలో ఓసారి వర్షం ఆగడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్ మొదలవుతున్న ఆశలు కూడా మొలకెత్తాయి. అయితే ఆనందం కాసేపే అయింది. మళ్లీ వర్షం మొదలు కావడంతో మైదానాన్ని పూర్తిగా కవర్లు కప్పేశారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా ఎంపైర్లు మైదానాన్ని పరిశీలించిన తర్వాత ఆట కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.